వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను ఈశ్వ. ఈ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి బుధవారం గురువారం జిల్లాల్లోనే ఉంటానన్నారు. 2 రోజుల పాటు కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించి ముందుకెళ్తామన్నారు జగన్. నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ జగన్. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలన్నారు జగన్. రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేవి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం, పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తీయడం, పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి. మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. ఏమైంది మా సూపర్ 6లు, ఏమైంది మా సూపర్ 7లు, ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే, ఏమైంది మా స్కూలు, ఏమైంది మా హాస్పిటలు, ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి, ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి. ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర, మున్సిపాలిటీ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా క్రిటికల్ రోల్ అవుతుంది.
ఎక్కడికెక్కడ దొంగ కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా, పోస్టులను ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈసారి టీడీపీని సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలన్నారు వైఎస్ జగన్. మంచి చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఎల్లకాలం ఇది సాగదన్నారు. చంద్రబాబుపై ప్రజల కోపం రెట్టింపు అవుతోందన్నారు జగన్. మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి. ఈసారి 151 కాదు. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది, ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు. ఆ కోపం రెట్టింపు అవుతుంది. ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది, ఒకవైపున మన మీద ప్రేమ అభిమానాలు అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి ఇటువైపున. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు కలిశారు. వైఎస్ జగన్ సత్కరించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొన్ని అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని వైఎస్ జగన్కు అందజేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొన్నారు. వైఎస్ జగన్ పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వాస్తవాలను ప్రజల ముందుంచిన దుష్ప్రచారం ఆగడం లేదన్నారు. విద్యుత్ కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం జరిగిందన్నారు. జగన్ హయాంలో ₹2.49కే యూనిట్ విద్యుత్ కొన్నామని, దానికంటే తక్కువ ధరకు కొనగలరా అని సవాల్ విసిరారు అమర్నాథ్. ఒకవేళ మేము చేయడం వల్ల ₹1,00,000 కోట్ల మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి. చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల్ని పరిశీలించిన పవన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై అసహనం వ్యక్తం చేశారు. బిజినెస్ అంటే స్మగ్లర్స్ను అనుమతించడం కాదు కదా అంటూ కొండబాబుపై ఫైర్ అయ్యారు.
మనం ఏమీ చేయకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు భావిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని చెప్పేందుకు ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నించగా పవన్ కళ్యాణ్ వినిపించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతులపై హోంమంత్రికి పీఎంఓకు లేఖ రాస్తా అన్నారు పవన్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద గొడవ ముదిరింది. ఇప్పుడు సీఎం వరకు వెళ్ళింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి లేఖ రాశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో ఆదినారాయణ రెడ్డిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. సీఎంతో భేటీ తర్వాత జేసీపై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేశారు. వెట్ ఫ్లై యాష్ అనేది ఉచితమని, స్థానిక అవసరాల తర్వాతే ఎవరికైనా ఇస్తామన్నారు. లేఖ రాసినోడు స్వయంగా పంచాయతీకి రావాలి కదా, ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. ఏపీలో 3 సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ మంజూరైంది. వైజాగ్కు చెందిన బోడి వెంకటేశ్వర్లు, చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే కారణంతో పోలీసులు వీరిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో సోషల్ మీడియా యాక్టివిస్టులను హాజరుపరిచారు పోలీసులు. అక్రమ అరెస్టులపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు 3 సోషల్ మీడియా కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై వచ్చే నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది బాపట్ల కోర్టు. ఏ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారో తెలుసా అని వర్రా రవీంద్రారెడ్డిని ప్రశ్నించారు మ్యాజిస్ట్రేట్. కేసుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు వర్రా రవీంద్రారెడ్డి. ముద్దాయి కేసుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను మందలించారు మ్యాజిస్ట్రేట్. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి తమ సమస్యలు చెప్పుకున్నారు వాలంటీర్లు. కూటమి నేతలు తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు బుద్ధి ప్రసాదించి తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే కూటమి నేతల్ని కోర్టుకిడిస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. ఏపీ సచివాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారు పోలీసులు. ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పోలీసులు, ఉద్యోగ సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే నిన్నే ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేశారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ ని అడ్డుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు చేపట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక ఏడాది పాలనకు గుర్తుగా కొత్త లోగోను ప్రభుత్వం రూపొందించింది. తెలంగాణ 1 రైజింగ్ పేరుతో సింబల్ను ప్రభుత్వ వెబ్సైట్స్లో ఉంచింది. 1 నెంబర్తో పాటుగా వలయాకారంలో తెలంగాణ చిత్రపటంతో 1 రైజింగ్ అని లోగో ముద్రించింది. కరీంనగర్లో దీక్షా దివస్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల బతుకులతో కాంగ్రెస్ ఆడుకుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో పోరుబాట పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు కేటీఆర్. మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ దీక్షా దివస్ను ఒక పండుగగా జరుపుకుంటోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాడుతా ఉన్నారు. ప్రజాప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ని బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత.
పైగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడినా కూడా కంప్లీట్గా కేసీఆర్ గారిని తిట్టడం తప్పితే పరిపాలనకు సంబంధించి ఒక విషయం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. పైగా ఇప్పటి వరకు కూడా ఏదైతే యువతకు వాళ్ళు మోసం చేసిరో కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే ఒక్కటి కూడా కొత్తగా ఉద్యోగ కల్పన చేయలేదు. సో బేసిక్గా పరిపాలన ఏం లేదు, కేవలం తిట్లు తప్ప ఇంకోటి లేదు. కేసీఆర్ గారి పట్ల భయం ఇంకా ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుంది. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదన్నారు హరీష్ రావు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని నాయకుడిని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని చెప్పారు హరీష్ రావు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్లను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికాను ఆయన కోరారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో తన కుమారుని దగ్గర ఉంటున్నా అన్నారు ప్రభాకర్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును ఇండియా రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. అన్ని హాస్టళ్లలో ఆర్ఎస్ ప్రవీణ్ అనుచరులు ఉన్నారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనుల ఆందోళనలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై బొమ్రాస్పేట్లో నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో 2ంటిని హైకోర్టు కొట్టేసింది. ఒకే ఘటనలో నమోదైన 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించిన కోర్టు 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ వార్తలకు వెళ్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన వీడలేదు. అదాని వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో వరుసగా 3వ రోజు ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఎలాంటి చర్చ చేపట్టకుండానే పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ నిర్వహించేందుకు యత్నించారు స్పీకర్ ఓం బిర్లా. అయితే విపక్షాలు మాత్రం అదాని అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో లోక్సభ తొలుత 12 గంటల వరకు, ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది.
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలిగారా? బీజేపీ హైకమాండ్ నిర్ణయం ఆయనకు నచ్చలేదా? తాజా పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తోంది. సాయంత్రం ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగాల్సి ఉండగా అర్ధాంతరంగా సొంతూరు ఠానే వెళ్ళిపోయారు ఏక్నాథ్ షిండే. దీంతో మహాయుతి భేటీ రద్దయింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఏకాభిప్రాయంతో సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే షిండే వెళ్ళిపోవడంతో మీటింగ్ క్యాన్సిల్ అయింది. నిన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు మహాయుతి నేతలు. ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ బెర్త్ల గురించి చర్చించారు. ఎవరి డిమాండ్లు వారు బీజేపీ హైకమాండ్కి వినిపించగా ప్రతి 6 సీట్లకు ఒక కేబినెట్ బెర్త్ చొప్పున ఫార్ములా ఓకే చేశారని వార్తలు వినిపించాయి. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఏక్నాథ్ షిండే అంతా పాజిటివ్గా జరిగిందని చెప్పారు. ముంబై భేటీ తర్వాత ముఖ్యమంత్రిని ప్రకటిస్తామన్నారు. అయితే తెల్లారేసరికి షిండే ముంబై విడిచి ఠానే వెళ్లిపోవడం హాట్ టాపిక్గా మారింది. అదాని సంస్థలపై యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసుకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. సమన్లు జారీ చేయాలనే అభ్యర్థన ఏది తమకు అందలేదని తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. పరస్పర న్యాయ సహకార ఒప్పందాల్లో భాగంగా సమన్లు జారీకి విదేశీ ప్రభుత్వం నుంచి అభ్యర్థన వచ్చిన కేసు మెరిట్ ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. We see this as a legal matter involving private firms and individuals and the US Department of Justice. Obviously there are established procedures and legal avenues in such cases which we believe will follow, would be followed, and the government of India so far we have not, to answer your question, we have not been informed in advance on the issue. We haven't had any conversation also on this particular matter with the US government. ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చెలరేగిన సంభాల్లో శాంతి భద్రతలు పరిరక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతి సామరస్యం నెలకొనడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రార్థనా మందిరంలో సర్వేకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది సుప్రీం. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు మరోసారి ఈడీ హీట్ తగిలింది. రాజ్ కుంద్రాకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. ఇవి వాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.